నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు రాగానే 2 చక్కటి సాత్వికమైన ఆరోగ్యకరమైన వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా సిద్ధంగానే ఉన్నారు కదా? ఎస్, మరి నేర్చేసుకుందాం. అయితే ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా కూడా అంటే మనము ప్లాస్టిక్ వాడకుండా కొత్త అంటే ఎక్స్ట్రా వంటకాలు అట్లాంటివి ఏం వాడకుండా చాలా సాత్వికంగానే చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా అండి సాధారణంగా ఇంట్లో కొన్ని వేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లోకి వేస్తూ ఉండడము, ప్లాస్టిక్లోకి మార్చడము ఇలా చేస్తూ ఉంటాం. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. గాజు, కంచు, స్టీలు ఇటువంటి వాడకానికి ప్రయత్నించండి. అంటే కొన్ని ఇప్పుడు దోశలు అంటారా, కొన్ని దోశలకు మాత్రము నాన్ స్టిక్ అది అప్పుడప్పుడు ఉపయోగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ జనరల్గా మనం ఎక్కువగా ఉపయోగించే పాత్రలని చాలా సాత్వికంగా చాలా ఆరోగ్యకరమైనవిగా చూస్ చేసుకుంటే చాలా మంచిది. మరి అందులో భాగంగా నేను పరిచయం చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? మొక్కజొన్న ప్యాంకీ. అదేంటి కొత్తగా ఉంది, ఫ్రాంకీ లాగా అంటారా? అయితే మొక్కజొన్న ప్యాంకీ అనేది ఏంటి అంటే గుజరాత్లో చాలా చాలా ఫేమస్. అక్కడ ఎక్కువగా చేసుకుంటారు అనమాట. మనకన్నా కూడా నార్త్ వైపు ఎక్కువగా ఫేమస్. మరి ఆ వంటని మనం తయారు చేసుకుందాం మన అమృతం కార్యక్రమంలో. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, అరిటాకులు కొన్ని, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ప్యాంకీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మొక్కజొన్న యొక్క గుణాల గురించి మనం ముందుగా మాట్లాడుకోవాలండి. మొక్కజొన్న డయాబెటీస్తో ఇబ్బంది పడే వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో షుగర్ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. అండ్ ఎవరికైనా మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు కూడా మొక్కజొన్నని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో అధికంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇట్టే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఇది డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. డైజెషన్కి, డయాబెటీస్ ఉన్న వాళ్లకు, కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. ఇది మనకు కొలెస్ట్రాల్ బాగా తగ్గిస్తుంది, మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్. అందుకే మనకు హార్ట్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ కౌంట్ తక్కువగా ఉన్న వాళ్లకు బ్లడ్ కౌంట్ని పెంచడానికి, అలాగే ఐరన్ కంటెంట్ని కూడా మన శరీరానికి ఇవ్వడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే ఓవరాల్గా మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ని బాగా క్రియేట్ చేయడానికి కూడా, ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతకన్నా ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం మొక్కజొన్న అంటే. సో చక్కగా మనకి బాయిల్ చేసి ఇచ్చేస్తే చక్కగా కాస్త ఉప్పు, బటర్ వేసేసి ఎంత ఇష్టంగా తింటారో. సో ఇష్టంగా తినచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మొక్కజొన్నను తరచూ తినడం మొదలు పెట్టేయండి. తింటారనుకోండి, అఫ్కోర్స్ అందరం కూడా మొక్కజొన్న తింటూ ఉంటాము, కానీ ఎక్కువగా తినడం స్టార్ట్ చేయాలన్నమాట. అయితే మొక్కజొన్నతో ఏమేం చేసుకోవచ్చు అనేది చాలా మందికి ఒక ప్రశ్నగా ఉంటుంది. మామూలుగా మొక్కజొన్న వడలు చాలా మందికి తెలుసు, కానీ మొక్కజొన్న ప్యాంకీ చాలా మందికి తెలియదు. ఈరోజు నేర్చుకుందాం. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాము. అందులో మనము మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి మొక్కజొన్న ఏదైతే ఉందో అది ముందుగా వేసుకుందాం. దీంట్లోకి మనం కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా కాస్త బొంబాయి రవ్వ, కరకరగా ఉండడానికి కాస్త బొంబాయి రవ్వ, ఆ తర్వాత శనగపిండి ముందుగా ఒక 2 స్పూన్స్ వేసుకొని ట్రై చేద్దామంటే, అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాల్సినంత ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత కొత్తిమీర. ఇది ఒకసారి కలిపేసుకుందాం. అంటే కొంచెం మనకు వడపిండి లాగా ఉండాలండి. వడపిండి మనం వేసుకున్నప్పుడు కొంచెం మరీ గట్టిగా కాకుండా, జారుగా కాకుండా మధ్యలో ఉంటుంది కదా, ఆ రకంగా ఉండాలి. అయితే ఇందులో ఇంకొంచెం పిండి పడుతుందేమో అనిపించింది, ఇంకొంచెం పిండి వేసుకుంటున్నాను. ఇది మనకు ఎముకలు దృఢంగా చేయడానికి కూడా మొక్కజొన్న చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అందుకే పిల్లలకు ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి ఎంత తిన్నా కూడా మనకు అస్సలు టెన్షనే ఉండదండి. ఇటువంటి పదార్థాలు ఎన్ని తిన్నా కూడా మనకి హ్యాపీయే. ఎందుకంటే వాళ్ళకు బోన్స్ విషయంలో, డైజెషన్ విషయంలో చాలా బాగా సహాయం చేస్తుంది. అలాగే డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చక్కగా ఒక కప్పు నిండా బాయిల్ చేసినటువంటి మొక్కజొన్న గింజలు తీసుకున్నారంటే వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా సహాయపడుతుంది. ఓకే, ఇలా చక్కగా పిండి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పెనం పెట్టుకున్నానండి. అయితే ఈ పెనంలో కొంచెం మనము నూనె వేసుకుందాం. ఈ
ఇప్పుడు మనకేంటి అంటే ఇక్కడ ఇంతవరకు ఏంటి మనకి ఏం గుజరాతీ స్టైల్ అన్నాను, ఏంటి స్పెషల్, అసలు అంత నార్మల్గానే మనం చేసుకున్నట్టే చేసింది కదా మృదుల అనుకుంటున్నారా? ఇప్పుడు మీకు అసలైన ట్విస్ట్ అన్నమాట. ఏంటి అంటే ఇలా చక్కగా ఆకు తీసుకున్నాను. ఆకు కూడా కాస్త నూనె రాస్తున్నాను. ఈ ఆకు మీద నేను చక్కగా తయారు చేసినటువంటి ఈ మొక్కజొన్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అప్పాలు అంటారు కదా, సర్వపిండి, అప్పాలు, ఇలా మనకు రకరకాల భాషల్లో మనకి కొన్ని ఏరియాలో నిప్పట్లు అలా అంటూ ఉంటాం. అలా మనకు చక్కగా పల్చగా తయారు చేసుకోవాలి. ఆకు మీద చేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది అనమాట. ఈ ప్లాస్టిక్ పేపర్ వాటి మీద అన్నిటికన్నా కాకుండా ఆకు మీద చేసుకుంటే బాగుంటుంది. ఇలా సాధ్యమైనంత వరకు పల్చగా చేతి కాస్త నూనె రాసుకుంటూ చేసుకుంటే ఇంకా అంటుకోకుండా వస్తుంది అనమాట. ఇలా ఒక షేప్ లాగా తీసుకురావాలి. అండ్ మధ్యలో ఒక చిన్న కన్నం పెట్టుకోవాలి. ఇప్పుడు దాని మీద నుంచి మరో ఆకు ఇలా చక్కగా ప్లేస్ చేయాలన్నమాట. ఇది ఇప్పుడు దీన్ని మనం పెనం మీద పెట్టి చక్కగా సిమ్ములో చాలా తక్కువ మంటలో అటు ఇటు కాల్చుకుంటాం. కాలుతుందా అంటారా? ఖచ్చితంగా కాలుతుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. చాలా సిమ్లో ఉండాలంటే మిస్ అయిన వాళ్ళు ఇంకొకసారి చూడొచ్చు. ఇక మళ్ళీ దాని మీద నూనె వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దీనికి మనం చక్కగా నూనె అప్లై చేసాం కాబట్టి సరిపోతుంది. లోపల ముందుగా నేను పెనం మీద వేసాం కదా, సరిపోతుంది. ఒకసారి ఇలా చక్కగా మనకు చేసేసుకొని మధ్యలో ఇలా చిన్న కన్నం పెట్టుకొని దాని మీద నుంచి కూడా కాస్త నూనె రాసేసుకొని ఇలా క్లోజ్ చేసుకుని తవ్వ మీద పెట్టేసుకుందాం. అంటే అమృతంలో ఎప్పుడూ కూడా కొంచెం వినూత్నంగా మన సాంప్రదాయాలను ఎప్పుడూ కూడా వాటికి పెద్దపీట వేస్తూ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాము. అందుకు ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. ఇది మనం అటు ఇటుగా చక్కగా కాల్చుకోవాలి. అంటే ఆకులో ఉండి అది చక్కగా మనకు వేగుతుందన్నమాట. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇది మన గుజరాతీ స్టైల్ అన్నాను కాబట్టి గుజరాత్లో ఈ విధంగా ఈ మొక్కజొన్న ప్యాంకీని తయారు చేస్తారు. మీ అందరి కోసం ఈ చిట్కా. గాయాలు త్వరగా మానాలంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. లేత కొబ్బరి నీటిలో కొంచెం పసుపు, కాస్త సున్నపు తేటను కూడా కలిపి ఆ గాయం మీద రాసినట్టయితే ఆ గాయం త్వరగా తగ్గిపోతుంది. ఈసారి గాయమైనప్పుడు ఈ రకంగా ట్రై చేయండి. చూసారా, ఇది చక్కగా మనకి ఇక్కడ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి ఇది ఉడికిందని అర్థం. అలాగే ఇది కూడా. సో రెండు వైపులా మనం ఇలా రెండు వైపులా ఫ్రై చేసేసుకున్నాము. ఇక ఇప్పుడు దీన్ని ఒకవైపు ఆకు పెట్టి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కరకరలాడే గుజరాతీ స్పెషల్ వంట మన మొక్కజొన్న ప్యాంకి తయారైపోయిందండి. చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సాత్వికంగా రెడీ అయిందని చెప్తాను నేనైతే. మరి మొక్కజొన్న ప్యాంకి మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న ప్యాంకి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు 1 కప్పు, బొంబాయి రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, అరిటాకులు కొన్ని, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ప్యాంకి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రుబ్బుకున్న మొక్కజొన్న గింజలు, కాస్త బొంబాయి రవ్వ, శనగపిండి, కాస్త ఉప్పు, పచ్చిమిరపకాయలు, కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఒక అరిటాకు తీసుకొని దానిపై నూనె రాసి కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని అరిటాకు మీద వేసి అప్పాల్లాగా ఒత్తుకొని పైన నుంచి మరొక అరిటాకు పెట్టి వేడైన పెనం మీద వేసి 2 వైపులా దూరగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మొక్కజొన్న ప్యాంకీ రెడీ. చూసారు కదా, గుజరాతీ స్పెషల్ మొక్కజొన్న ప్యాంకీ ఎలా తయారు చేసుకోవాలో రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మొక్కజొన్న రుచి 90% తెలుస్తుంది.
మనం వేసిన ఇతర పొళ్ళు కూడా యాక్చువల్గా మనం ఎక్కువగా ఏం వేయలేదు కదా, జీలకర్ర పొడి అలాంటివి ఏమీ వేయలేదు, కేవలం పచ్చిమిరపకాయలు శనగపిండి మాత్రమే వేసాం. అంటే ఇది ఆవిరి మీద ఉడికిస్తే ఎలాగైతే ఒక రుచి వస్తుందో ఆ విధంగా వచ్చిందనమాట. చాలా చాలా బాగుందండి, కొత్తగా ఉంది, నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది, మీకు పరిచయం చేయడానికి నేను తినడానికి కూడా చాలా బాగుందండి. అంటే ఆవిరి మీద ఉడికించిన ఫీల్ అయితే వస్తుంది. తక్కువ అసలు నూనె అయితే అసలు లేనట్టే లెక్క నన్ను అడిగితే, జస్ట్ పెనం మీద కాస్త వేసాను అంతే. సో నూనె అసలు 0 అని చెప్పొచ్చు. చాలా తక్కువ నూనెతో ఈ వంటను మీరు తయారు చేసుకోవచ్చు. ఇక మనం రెండో వంటలోకి వెళ్ళిపోదామా? అమృతంలో తయారు చేయబోయే రెండో వంట కారం జొన్న రొట్టె. సో జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది, ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలం జొన్నలతో ఎక్కువగా జొన్న రొట్టె, జొన్న పిండి, తర్వాత జొన్నలు ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. మరి అటువంటి జొన్నలతో కారం జొన్న రొట్టె తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. కారం జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, మెంతి కూర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు. కారం జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం జొన్న పిండి మనం మామూలుగా మన ఇంట్లో ఉంటుంది, ఈ మధ్యకాలం సాధారణంగా అందరిళ్లలో ఉంటుంది. ఆ తర్వాత మనము కీరా తురుము తీసుకున్నాము, తర్వాత ఆకుకూరలు అంటే మెంతికూర తీసుకున్నాము, ఉల్లికాడలు తీసుకున్నాము, ఇలా క్యారెట్ తురుము కావాల్సినవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం అనమాట. ఈ తయారీ విధానంలోకి వెళ్లే ముందు మనము జొన్న పిండి గురించి మాట్లాడుకోవాలి, అంటే జొన్నల గురించి మాట్లాడుకోవాలి. చిరుధాన్యాల్లో చాలా చాలా ఆరోగ్యకరమైంది జొన్నలు. అలాగే జొన్న పిండి సంగతికి వస్తే ఏంటి అంటే జొన్న రొట్టెలు ఈ మధ్య అందరూ ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము రాత్రి కూడా అవే తినడం మొదలు పెట్టారండి. ఎందుకంటే ఇందులో పెరోటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలాగే మధుమేహం డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్లకు అసలు సంజీవిని లాగా పనిచేస్తుంది తెలుసా. ఎంత హై లెవెల్లో మీకు షుగర్ ఉన్నా కూడా మీరు జొన్న రొట్టెల్నే ఎక్కువగా తినడం స్టార్ట్ చేశారనుకోండి, మిగతావన్నీ మానేసి, అసలు ఎంత బాగా తగ్గిపోతుందో చెప్పలేము. అలాగే మనకు వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ బాగా తగ్గుతారు, వెయిట్ బాగా తగ్గాలనుకున్న వాళ్ళు జొన్న రొట్టెల్ని ఖచ్చితంగా తినండి, చాలా ఫాస్ట్గా మీరు వెయిట్ లాస్ అయిపోతారు. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో మ్యాంగనీస్, కాపర్, మెగ్నీషియము, తర్వాత ఐరన్, ఫైబర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అందుకే ఏంటి అంటే కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉండవు, డైజెషన్ కూడా చాలా బాగా ఫాస్ట్గా అవుతుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిదండి. కొంతమంది అంటారు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా తినాలి అది ఇది అని. జాగ్రత్తగా తినాలి, ఒప్పుకుంటాను నేను కూడా. కానీ జొన్న పిండి, జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. సో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా జొన్న రొట్టెలు మీరు కూడా తినడం మొదలు పెట్టేసేయండి. ఎందుకంటే చాలా అంటే మనకు తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మన ఒంటిని కాపాడడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇటువంటి చక్కటి ఆరోగ్యకరమైన జొన్న పిండితో ఈ జొన్న కారం రొట్టె తయారు చేసుకోబోతున్నాం. ఏం లేదండి, ఇది వెరీ వెరీ సింపుల్. సో అంటే డిన్నర్గా ఏదైనా కొత్తగా మీరు చేసుకోవాలి అనుకుంటే ఇది హాయిగా తయారు చేసేసుకోవచ్చు. అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో ముందుగా జొన్న పిండి వేసేసుకుందాం. మన పిండికి తగ్గట్టుగా మనము కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా కాస్త క్యారెట్ తురుము, ఆ తర్వాత కీరా తురుము వేసుకుందాము, ఆ తర్వాత కాస్త సొరకాయ తురుము, ఆ తర్వాత కాస్త మెంతి కూర, ఆ తర్వాత కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం కారానికి తగ్గట్టుగా. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, మన ఉల్లిపాయ ముక్కలు వేయం కాబట్టి ఉల్లికాడలు వేస్తున్నాం. ఆ తర్వాత కాస్త పసుపు వేస్తే మనకు ప్రాపర్గా టోటల్గా ఒక ఎల్లో కలర్లోకి మారిపోతుంది. ఆ తర్వాత నువ్వులు హై ఇన్ కాల్షియం మనకి కిచెన్లోనే ఉంటుంది, మనం ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కుంటూ ఉంటాం, అదేంటంటే నువ్వులు. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత మిరియాలు కూడా వేసుకుందాము. మిరియాలు కొన్ని ముక్కలుగా వేస్తున్నాను, కొన్ని పౌడర్ రూపంలో వేస్తున్నాను. ఆ తర్వాత మనం కాస్త మిరియాలు దంచి వేసేసుకుందాం. మిరియాలు వేసేసుకున్నాం కాబట్టి
కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం, దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు. ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర. ఆహా, ఎన్ని ఉన్నాయి చూసారా అండి అసలు ఇందులో. అసలు పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఎంత మంచి మేలు చేసేటువంటి రొట్టెనో ఇది, జొన్న రొట్టె. చాలా చాలా మంచి పౌష్టిక ఆహారం అంటాం కదా, హోల్సమ్ ఫుడ్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే కూడా. చాలా బాగుంది. ఇది కొంచెం నీళ్లు పోసేసుకొని కలిపేసుకుందాం. ఈ లోపు మనం స్టవ్ వెలిగించేసుకుందాం, పెనం కూడా కాస్త వేడవుతూ ఉంటుంది. ఇది సిమ్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసుకుందాం. మనం కావాల్సిన కారము, ఉప్పులు, తర్వాత కావాల్సిన కూరగాయలు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. మీరు కావాలంటే దీంట్లో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాంటివన్నీ మసాలా పొడి ఇలాంటివి కావాల్సింటే వేసుకోవచ్చు. మేము ఏదైనా ఫస్ట్ సాత్వికంగానే చూపిస్తాం. దాని తర్వాత ఇక మీరు దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఏదైనా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు అనమాట. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జొన్న రొట్టెలు ఎప్పుడూ కూడా అండి స్టార్టింగ్ స్టేజెస్లో నేర్చుకునేటప్పుడు ఎవ్వరికి సరిగ్గా రావు. ఎందుకంటే అది చాలా కష్టం చేయడం. సో అందులో మన గోధుమ పిండి అది మిక్స్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇలా మనం ఏదైనా చిన్న బటర్ పేపర్ లాగా తీసుకొని దాంట్లో చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట. మనకి జొన్న రొట్టెలు తినాలని ఉంటుంది కానీ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అలా. సో ఇలా పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇందులో కాస్త నూనె వేసుకుందాం. మనకు కావాల్సిన సైజ్ ప్రకారంగా రొట్టె తీసుకుందాము. ఒకసారి ఇలా చక్కగా గుండ్రంగా చేసుకుందాం. వేసుకొని కాస్త నూనె రాసుకుంటూ మనము జొన్న రొట్టెలు ఒత్తేసుకోవాలి. చక్కగా ఇక్కడ మనకు బ్రేక్ అయినా కూడా ఏంటంటే అండి మనం చక్కగా ఇలా అనేసుకోవచ్చు. పేపర్లో మనకు రావడం కూడా చాలా ఈజీగా వస్తుంది బయటికి. ఇలా తడుతూ ఇలా మన కార్నర్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ ఇలా సాధ్యమైనంత వరకు, మరీ పలచగా రాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి. ఒకవైపు మనం పెనం కూడా హీట్ అయిపోయింది. ఇలా చక్కగా కార్నర్స్ అవన్నీ కూడా మనం చక్కగా నీట్గా బ్రేక్ లేకుండా క్లోజ్ చేసేసుకుందాం. పెనం కూడా వేడెక్కిపోయింది కాబట్టి ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు స్టార్టింగ్ స్టేజెస్లో ఇలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అంటే మనం ఏం భయపడాల్సిన పని లేదనమాట. అయ్యో జొన్న రొట్టెలు నాకు రావు అది ఇది చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చక్కగా మీరు వెన్నతో అయినా, నెయ్యితో అయినా, నూనెతో అయినా, దేంతో అయినా కాల్చుకోవచ్చు. సిమ్లోనే పెట్టుకొని చక్కగా కాల్చుకుంటే బాగుంటుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పచ్చి బఠానీలు ఒక ఏడాది పాటు నిలువ ఉండాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ పచ్చి బఠానీలను వేడి నీళ్లలో ఒక 3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లనీటిలో ఇంకో 3 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీసి ఒక బట్ట మీద బాగా ఎండపెట్టేసి అది కాస్త ఆరిన తర్వాత ఒక చక్కటి డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో భద్రపరచాలి. అప్పుడు పచ్చి బఠానీలు చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. మరి ఈసారి ఈ చిట్కా అవసరమైతే ప్రయత్నించండి. జొన్న రొట్టె వేసేసుకున్నాము. కారం జొన్న రొట్టె చక్కగా వేగిపోయింది. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఇక ఇది తీసేసి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, చాలా సులువుగా జొన్న రొట్టె ఎటువంటి కష్టం లేకుండా తయారు చేసేసాను. మీరు ఇదే విధంగా తయారు చేసుకోండి. కారం జొన్న రొట్టె మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కారం జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కీరా తురుము 1/2 కప్పు, సొరకాయ తురుము 1/2 కప్పు, మెంతి కూర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, పసుపు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు. కారం జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, క్యారెట్ తురుము, కీరా తురుము, సొరకాయ తురుము, కాస్త మెంతి కూర, అల్లం పచ్చిమిర్చి పేస్ట్,
ఉల్లికాడలు, కాస్త పసుపు, నువ్వులు, జీలకర్ర, దంచిన మిరియాలు, కాస్త ఉప్పు, కొత్తిమీర, కొంచెం నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని బటర్ పేపర్ మీద వేసి చేత్తో ఒత్తుకొని తవా మీద వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కారం జొన్న రొట్టె రెడీ. చూసారు కదా, కారం జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. చాలా బాగుందండి. కారము, ఉప్పు, కీరా రుచి, సొరకాయ రుచి, మధ్యలో అలా కరకరలాడే రుచి అద్భుతంగా ఉంది అసలు. ఇక జొన్న రొట్టె అయితే నాకు చాలా చాలా ఇష్టము. కానీ జొన్న రొట్టె చేయడం రాదు అనే కంప్లైంట్ చాలా మంది దగ్గర వింటూ ఉంటా. ఇదిగోండి చూసారా, నేను కూడా బిగినర్ నే జొన్న రొట్టెలో. చక్కగా బటర్ పేపరో లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ పేపర్లో చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా వస్తాయి. ఇంత అద్భుతంగా చేసుకోవచ్చు. ఇలాంటివి 2 తిన్నామంటే చాలా హెవీగా ఉంటుంది. చూసారు కదా, మరి ఇవాల్టి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు చాలా చాలా రుచికరంగా ఉన్నాయి. తప్పకుండా ప్రయత్నించండి. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.